రెండు ప్రపంచ యుద్ధాల భీభత్సం, ఆధిపత్య దాహాల అనాగరికత తర్వాత అంతర్జాతీయ యవనికపై శాంతి కపోతం ఎగరేస్తూ కోటి ఆశలు కల్పిస్తూ 1945 అక్టోబర్ 24ను ప్రాణం పోసుకుంది ఐక్యరాజ్యసమితి. ఎన్నో సమున్నత లక్ష్యాలతో మొదలై 66 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. వివిధ దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా చూడడం, అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం, దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడం, అంతర్జాతీయ బాధ్యతల్ని దేశాలన్నీ గౌరవించేటట్లు చేయడం, సాంఘికాభివృద్ధి సాధించడం ప్రధాన లక్ష్యాలుగా మొదలైన ఐరాస ప్రస్థానంలో గొప్ప విజయాలు ఉన్నాయి, ఒడిదొడుకులు ఉన్నాయి. శాంతి స్థాపన మార్గం నుంచి ఐక్యరాజ్య సమితి ప్రస్తుత ప్రయాణం లక్ష్య సాధన దిశగానే ప్రయాణిస్తోందా? ఐక్యరాజ్య సమితికి 66 ఏళ్లు నిండాయి. ప్రపంచం మంచి కోసం మనమంతా ఐక్యంగా ఉందాం. ఇది ఈ పుట్టినరోజు సందర్భంగా ఐరాస జనరల్ సెక్రటరీ బాన్ కి మూన్ జాతిని ఉద్దేశించి చేసిన నినాదం. ఈ అక్టోబర్ 31కి ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే బాన్ కి మూన్ ఈ నినాదాన్ని వినిపించారు. అంతేకాదు, పేదరికం, రోగాలను పారద్రోలాలని, విద్య, మానవాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలపై కలిసికట్టుగా పనిచేయాలని, ప్రపంచాభివృద్ధి కోసం అందరం ఐక్యంగా ఉండాలని ఐరాస గొప్ప సందేశాన్నే ఇచ్చింది. కానీ ఈ లక్ష్యాలు ఎంతమేర సఫలీకృతమవుతున్నాయి? ఇన్నేళ్ల ప్రస్థానంలో ఐక్యరాజ్య సమితి గమనం ఎలా సాగింది? నినాదాలకే పరిమితమైందా? ప్రపంచ శాంతిని సాధించిందా? వీటికి సమాధానాలు దొరకవు. ఎందుకంటే ఆదర్శప్రాయమైన కబుర్లు, సహస్రాబ్ది లక్ష్యాలు అంటూ బడుగు దేశాల పేదరికాన్ని, వర్ధమాన దేశాల సమస్యలను బయటపెట్టడం తప్ప గడిచిన కొన్నేళ్లుగా ఐక్యరాజ్య సమితి సాధించినదేమీ లేదు. ఈ ఏడాదిని అంతర్జాతీయ అటవీ సంరక్షణ సంవత్సరంగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేసింది. ఆ లక్ష్యము తూతూ మంత్రమే. అడవులు అంతరించిపోయి వాతావరణం నాశనమవుతుంటే పర్యావరణ పరిరక్షణకు ఏ దేశమూ చిత్తశుద్ధితో ముందుకు రాని పరిస్థితి. ఏడాది దాదాపుగా పూర్తయిపోతున్న అటవీ సంరక్షణలో ఐక్యరాజ్య సమితి సాధించిన గొప్ప విజయమంటూ ఏమీ లేదు. ప్రపంచవ్యాప్తంగా భయంకరంగా పెరిగిపోతున్న పేదరికం, దిగజారుతున్న మానవాభివృద్ధి సూచీలకు మాత్రం చర్యలు కేవలం సూచనలు, సలహాలకే పరిమితమైపోతున్నాయి. సొమాలియా లాంటి దేశాల్లో ఆకలి చావులు ఏడాది పొడుగునా సాగుతూనే ఉన్నా వారికి ఉపశమనం కలిగించలేకపోయింది. ప్రపంచమంతా విద్యా వ్యాప్తి అన్న గత ఏడాది ఆదర్శం కూడా కేవలం ఐరాస పర్యవేక్షణకే పరిమితమైపోయింది. సహస్రాబ్ది లక్ష్యాల సాధన నివేదికల స్థాయిలోనే ఉంది. ఐరాస ఆవిర్భావ దినం నుంచే వారం రోజుల కార్యక్రమం మొదలవుతుంది. అదే నిరాయుధీకరణ వారం. ఏటా అక్టోబర్ 24 నుంచి 30 వరకు సాగే ఈ కార్యక్రమం భూమండలాన్ని ఆయుధాలతో, వాటి విధ్వంసంతో నింపేసే ఆయుధ పోటీ ఉండకూడదని, దేశాల మధ్య యుద్ధ వాతావరణం ప్రబలకూడదని సుద్దులు చెబుతుంది. దేశాల మధ్య ఆయుధ పోటీ విచ్చలవిడిగా సాగుతూనే ఉంది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదానికి సూటిగా ఒక పరిష్కారాన్ని నిర్దేశించలేకపోయింది ఐరాస. అణ్వాయుధాలు పెరిగిపోతున్నాయి. జాతుల సమస్యల వల్లో, అంతర్యుద్ధాల వల్లో, దేశాల మధ్య విభేదాల వల్లో గాయపడే సామాన్యులకు కొద్దో గొప్పో ఉపశమన వాక్యాలు బోధిస్తుంది. చెప్పిన మాట వినే దేశాలను అదిలించగలదు. ఏ మాట చెవికెక్కించుకోని దేశాలను ఎప్పుడూ నిస్సహాయంగా చూస్తుండిపోవడమే తప్ప ఐక్యరాజ్య సమితి చేసిందేమీ లేదు. అంతకు మించి ఐరాస సాధించగలిగిన నిరాయుధీకరణ సున్నా.
ఐక్యరాజ్య సమితిని అగ్రదేశాలు ఎప్పుడూ కీలుబొమ్మగానే ఆడుస్తున్నాయన్నది బహిరంగ రహస్యమే. ఇతరులు యుద్ధాలు చేయడానికి వీలైనంత వరకు మోకాలడ్డే ఐరాస అగ్రరాజ్యాలకు కనీసం వినిపించే స్థాయిలోనైనా నోరెత్తలేని దుస్థితి. ఐక్యరాజ్య సమితి బలహీనతలకు ఆ వ్యవస్థను తప్పుబట్టి లాభం లేదు. బలవంతుడిదే రాజ్యమన్న ఆటవిక నీతిని మార్చే ప్రయత్నం అన్న కబుర్లెన్ని చెప్పినా అగ్రరాజ్యాలు తమ బలిమికి ప్రజాస్వామిక ఆమోదముద్ర లభింపజేయడం కోసం ఐరాసాను తమ గుప్పిట్లోకి తెచ్చేసుకున్నాయి. భూగోళం మీద మానవాళి మేలుమనుగడ కోసం ఏర్పాటైన ఆ సంస్థ కూడా ఆ బలం ముందు లొంగిపోవడం కళ్ల ముందరి వాస్తవం. ఐరాస కార్యక్రమాల్లో మన దేశానికి కీలక పాత్ర. అయినా శాశ్వత సభ్యత్వం విషయం వచ్చేసరికి మాత్రం ఎందుకు చిన్నచూపు? వివరాలు విరామం తర్వాత. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పసుపు సంతుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద అంగళ్ళలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యానవన మిషన్. మా కోరిక నీ చిరునవ్వు. Put an end to useless gifts. Give her Morphe Richards instead. Morphe Richards, the perfect gift. Pulsar, now with speed lines. Looks fast, even when it's standing still. ఈ దీపావళి మీ పొదుపుని స్వచ్ఛ బంగారానికి మార్చుకోండి. బంగారంలో ఎస్ఐపితో ఇండియాలోని మొదటి ఫండ్ రిలయన్స్ గోల్డ్ సేవింగ్స్ ఫండ్. 561617 కి గోల్డ్ అని SMS చేయండి. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully. మంచిదైంది ఈ వేసవికాలం వెళ్ళిపోయింది. ఈ వేసవికాలం నాకు అస్సలు నచ్చదు సార్. నాకు అనిపిస్తుంది వేడిగా ఉందంటే వేసవి ఉన్నట్టే. ఒకవేళ మీకు వేడిగా ఉందంటే వేసవికాలం ఉన్నట్టే. అందుకే ఇప్పుడు తీసుకురండి సింఫనీ ఎయిర్ కూలర్స్. దీని మీద ఉంది ఫ్లాట్ 25% ఫెస్టివ్ డిస్కౌంట్. No matter what, protect your walls with Royale. It comes with Teflon Surface Protector. కొత్త ఎయిర్విక్ ఫ్రెష్ మ్యాటిక్. టైమర్ సెట్ చేయండి, ఇంకా పొందండి తాజా సువాసన వెదజల్లులు ఆటోమేటికలీ. ఇక కాంతులతో నింపండి మీ ప్రపంచాన్ని. ఈ పండుగ వెలుగులు చిమ్మించే మీ ప్రపంచం ఎయిర్విక్ ఫెస్టివల్ ప్యాక్ తో పాటు. ఎయిర్విక్, ఈ గాలిలో ఏదో విశేషం ఉంది. ఐక్యరాజ్యసమితి కార్యకలాపాల్లో భారతదేశానికి కీలక పాత్ర. ప్రతిగా మనకు దక్కుతున్న ప్రాధాన్యత మాత్రం అసంతృప్తికరం. ప్రారంభం నుంచి పెద్దన్న అమెరికా కంటే అన్నింటా తలలో నాలుకలా మెసలడం, ఆపత్కాలంలో $100 కోట్ల సమర్పణ, అంతర్జాతీయ శాంతి సౌభ్రతృత్వాలకై అలుపెరిగిన పరిశ్రమ వరకు సరే, సముచిత మన్నన విషయం వచ్చేసరికే పెద్ద లోటు. నెరవేరని దశాబ్దాల సంస్కరణల మంత్రం, దక్కని భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం పర్యవసానం నేటికి నిర్ణయాత్మక శక్తిగా ఎదగకుండానే దిక్కులు చూస్తుండిపోయింది భారత్. అక్టోబర్ 24 సమితి ఆవిర్భావం నుంచి భద్రతా మండలిలో 7వ దఫా తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికయ్యేంత వరకు ఐరాసాలో భారత్ పాత్ర ఆద్యాంతం ఆసక్తిదాయకం. 51 వ్యవస్థాపక సభ్య దేశాల్లో ఒకటిగా ఉండి ఐరాస రాజ్యాంగ ప్రతిపై సంతకం చేసిన ఘనత
మన దేశం సొంతం. స్వతంత్రం అనంతరం సమితి కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చింది భారత్. అంతర్జాతీయ శాంతి సౌభ్రతత్వాల పెంపుదలకు మన రాజ్యాంగంలోనే 51వ అధికరణ ద్వారా స్పష్టమైన విధి విధానాలు రూపొందించుకుంది. వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవిస్తూ వచ్చిన భారతదేశానికి దక్కింది ఐరాస సముచిత గౌరవమే. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభే వేదికగా సామ్రాజ్యవాదం, వలసవాదం, జాతి వివక్షలపై మన దేశం సాగించిన అలుపెరగని పోరాటం పేరు ప్రఖ్యాతలు